శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతే. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. విజయతే గోపాల చూడామణి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఇప్పటివరకు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 25 శ్లోకాల గురించి నేర్చుకున్నాం. ఈ 25 శ్లోకాల్లో ఏం జరిగిందో చూస్తే, ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల సేనలు నా కుమారుడు యొక్క సేనలు ఏం చేస్తున్నాయి చెప్పమని సంజయుడిని అడగంగా సంజయుడు చెప్తున్నాడు. ఆ చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, పాండవుల సేనల యొక్క వ్యూహాలు, కౌరవుల సేనల యొక్క వ్యూహాలు అవన్నీ దుర్యోధనుడు వెళ్ళి తన గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి పాండవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరుల్ని, తన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఆయన వాళ్ళ గురించి తెలియజేశాడు. అలా తెలియజేసిన తర్వాత ఆ మాటలని విన్నటువంటి భీష్మ పితామహుడు ఒక్కసారిగా దుర్యోధనుడికి ఆనందం కలిగించడం కోసం అని చెప్పేసి సింహనాదం చేసి తర్వాత తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఎప్పుడైతే భీష్మ పితామహుడు తన శంఖాన్ని పూరించాడో వెంటనే యుద్ధ సంబంధమైనటువంటి అనేక వాయిద్యాలు మ్రోగేయి. ఆ యొక్క శబ్దం అంతా కూడా ఆకాశం అంతా వ్యాపించింది, దిక్కులన్నీ వ్యాపించింది. ఆ తర్వాత శ్రీకృష్ణార్జునులు, మిగతా పాండవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులందరూ కూడాను తమ తమ శంఖాలని పూరించారు. ఆ పూరించిన శంఖాల యొక్క శబ్దాలు కౌరవ భూనభోంతరాళాలు దద్దరిల్లి కౌరవ గుండెల్ని అదరగొట్టేయి అని చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నాడు, నా రథాన్ని తీసుకెళ్ళి ఈ 2 సేనల మధ్యనే నిలిపవయ్యా అని అడిగాడు. ఎందుకు అంటే, ఈ యుద్ధంలో ఎవరెవరు పాల్గొనడానికి వచ్చారో చూస్తాను, నేను ఎవరితోటి యుద్ధం చేయాలో చూస్తాను. ఈ యుద్ధంలో దుష్ట దుర్యోధనుడికి ప్రియం కలిగించడం కోసం ఎవరెవరు వచ్చి పాల్గొంటున్నారో వాళ్ళందరినీ నేను తెలుసుకుంటాను. కాబట్టి రథాన్ని 2 సేనలకి మధ్యని నిలుపమని సారథైనటువంటి కృష్ణ పరమాత్మను అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ రథాన్ని తీసుకెళ్ళి 2 సేనల మధ్య నిలిపి ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు మరియు ఇతర సేనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులందరి ముందు ఆ రథాన్ని నిలిపి, చూడవయ్యా యుద్ధానికి వచ్చినటువంటి కౌరవ వీరులందరినీ చూడు అర్జున అని చెప్పేసి
చెప్పాడు. ఇప్పటివరకు కింద భాగాల్లో తెలుసుకున్నాము. ఈ భాగంలో ఇప్పుడు 26వ శ్లోకం నుంచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. 26వ శ్లోకం. తత్రా పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చూద్దాం. తత్రా పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఈ శ్లోకం యొక్క పద విభాగం ఇప్పుడు చూద్దాం. తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తథా సఖీంస్తథా అవుతుంది. తత్ర అపశ్యత్ స్థితాన్, తత్ర పశ్యత్ స్థితాన్ అవుతుంది. ఇప్పుడు పదవిభాగం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. తత్ర అక్కడ, అపశ్యత్ చూశాడు, స్థితాన్ ఉన్న, పార్థ అర్జునుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అప్పుడు చూశాడనమాట. ఇరు సైన్యాల్లో వాళ్ళంతా ఎవరో ఎలా కనిపించారు ఆయనకి. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? పితృన్ అంటే పితృసములు, అంటే తన తండ్రితోటి సమానమైనటువంటి వాళ్ళు. అథ మరియు పితామహాన్ తాతలు, ఆచార్యాన్ గురువులు, మాతులాన్ మేనమామలు, భాతృన్ సోదరులు, పుత్రాన్ పుత్రులు, పౌత్రాన్ మనుమలు, సఖీన్ స్నేహితులు, తథా అలాగే ఇంకా ఎవరెవరు ఉన్నారో తర్వాత శ్లోకంలో తెలుస్తుంది అన్నమాట. ఇది పద విభాగం. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. అంత విజయుడచ్చటనున్న రెండు సేనలందుగల పితరుల తాతల గురువుల కుమారుల అన్నదమ్ములను మనుమల హితులను మేనమామలితర బంధుజనము చూచి. అంత విజయుడచ్చటనున్న రెండు సేనలందుగల పితరుల తాతల గురువుల కుమారుల అన్నదమ్ములను మనుమల హితులను మేనమామలి ఇతర బంధుజనము చూచి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. అప్పుడు అర్జునుడు ఆ రెండు సేనల్లో ఉన్నటువంటి భూరిశ్రవాది పితృసమూలని, భూరిశ్రవుడు అలాంటి వాళ్ళంతా కూడాను ఆయనకి తండ్రి వరస అవుతారన్నమాట. భీష్ముడు మొదలగు పితామహులను, భీష్మాచార్యులు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళంతా ఆయనకి పితామహులు అవుతారు. ద్రోణుడు, కృపుడు మొదలైనటువంటి గురువులు, శల్యుడు మొదలైనటువంటి మేనమాములు, దుర్యోధనాది సోదరులు, లక్ష్మణ కుమారాది పుత్రులు, ఇంకా పౌత్రులు, అశ్వత్థామ అటువంటి మిత్రులు, కృతవర్మ వంటి ఆత్మీయులు వీళ్ళందరినీ చూశాడు. ఆ తర్వాత ఇంకా ఎవరిని చూశాడో తర్వాత శ్లోకం 27వ శ్లోకంలో తెలుసుకుందాం. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. ఇది 27వ శ్లోకం. ఈ శ్లోకానికి పదవిభాగం తెలుసుకుందాం. శ్వశురాన్ సుహృద
చ ఏవ సేనయోః అపి శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోః అపి ఉభయోః తాన్ సమీక్ష్య సహ కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. శ్వశురాన్ అంటే మామ వరుస అయ్యేవాళ్ళు. సుహృద చ ఆత్మీయులు, సుహృదశ్చ ఆత్మీయులు, ఏవ సేనయోః అపి ఆ సేనలో ఉన్నటువంటి ఉభయోః ఇరు అంటే ఆ ఇరు సేనల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తాన్ ఆయా వాళ్ళందరినీ సమీక్ష చూసి సహా ఆ కౌంతేయ అర్జునుడు సర్వాన్ అందరినీ బంధువులని అవస్థితాన్ ఉన్నవాళ్ళని చూసి అని చెప్తున్నాడు. తర్వాత 28వ శ్లోకంలో ఒక్క పాదం ఇక్కడ తీసుకుంటున్నాం. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. కృపయా అంటే దయతో, పరయ అంటే మిక్కిలి దయతో, అవిష్ట ఆవేశం పొంది, విషీదన్ దుఃఖిస్తూ, ఇదం ఈ విధంగా అబ్రవీత్ పలికాడు అని. 28వ శ్లోకం యొక్క ఒక పాదానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకున్నాం కదా. వాటికి దానిపైన ఉన్నటువంటి ఆ శ్లోక భాగం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం. మరియు ఆ ఆత్మబంధులను మామలను సకల బంధువర్గమునంతయు పరగచూచి దయయు మోహము ప్రేమయు దైన్యముంది బాధతోడను కృష్ణుతో పలికెనిటులా. పద్యం మళ్ళీ ఇంకోసారి. మరియు ఆ ఆత్మబంధులను మామలను సకల బంధువర్గమునంతయు పరగజూచి దయయు మోహము ప్రేమయు దైన్యముంది బాధతోడను కృష్ణుతో పలికెనిటులా. అలాగా ఇరుసేనలందు ఉన్నటువంటి మామలని, కృతవర్మాది ఆత్మీయులని, బంధువులని అందరినీ చూసి అర్జునుడు అత్యంత దయార్థ హృదయుడై దుఃఖిస్తూ ఈ విధంగా పలికాడు అని చెప్తున్నాడు. ఇది భావం. ఆ శ్లోకం 27వ శ్లోకం 28వ శ్లోకం యొక్క ఒక భాగానికి భావం ఇదన్నమాట. ఇరుసేనలో ఉన్నటువంటి అందరినీ చూసిన తర్వాత ఆ బంధువులందరినీ చూసి అర్జునుడు తనకి దయ కలిగింది, హృదయంలో ప్రేమ పొంగింది, మోహం కలిగింది. ఇవన్నీ జరిగి దైన్యంతో దుఃఖిస్తూ ఈ విధంగా కృష్ణుడితోటి అంటున్నాడు అనమాట. ఏమన్నాడన్నది ఆ తర్వాత ఈ 28వ శ్లోకం 2వ భాగంలోను 29వ శ్లోకంలోను ఇలా తెలుసుకుంటూ ఉన్నాం. అర్జున ఉవాచ. అర్జునుడు పలికాడు. ఏమని పలికాడో ఇప్పుడు చూద్దాం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షస్య జాయతే. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షస్య జాయతే. ఈ శ్లోకం ఆ శ్లోక భాగం యొక్క పదవి భాగం చూద్దాం. దృష్ట్వా ఇమాన్ అంటే దృష్ట్వేమం స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి
మమ గాత్రాణి ముఖంచ పరిశిష్యతి వేపదుః వేపదుశ్చ శరీరే మే రోమహర్షః చ రోమహర్షశ్చ జాయతే. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు చూద్దాం. దృష్ట్వా చూసి అంటే వాళ్ళందరినీ, ఎవరిని? ఈ ఇమాన్, ఈ స్వజనాన్ బంధువులందరినీ, ఈ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన బంధువులందరినీ చూసి శ్రీకృష్ణ యుయుత్సూన్ వీళ్ళంతా ఎలా ఉన్నారు? యుద్ధం చేయాలన్నటువంటి అభిలాషతోటి వచ్చి ఇక్కడ సముపస్థితాన్ చేరి ఉన్నటువంటి వీళ్ళందరినీ చూసి సీదంతి పట్టు తప్పుతోంది. ఏమిటి? మమ నా యొక్క గాత్రాన్ని సర్వాంగాలు, నా యొక్క అంగాలన్నీ కూడాను పట్టు తప్పుతున్నాయి. ముఖంచ నోరు కూడా పరిశిష్యతి ఎండిపోతోంది. వేపదుః చ వేపదుశ్చ అంటే శరీరం కంపిస్తోందన్నమాట, వణుకుతున్నాను. శరీరే మే నా యొక్క శరీరంలో వణుకు వస్తోంది. రోమహర్షః చ రోమహర్షశ్చ గగుర్పాటు రోమాలు నిక్కుపడుచుకుంటున్నాయి. జాయతే కలుగుతున్నాయి, ఇవన్నీ కలుగుతున్నాయి అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకం శ్లోక భాగం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కోరి యుద్ధమునందున కూడియున్న ఎల్ల బంధుల చూడగ ఏమో కృష్ణ దేహమంతయు వణకెను దాహమాయే గగురు పొడచెను తను వెల్ల కదలనైతి. కోరి యుద్ధమునందున కూడియున్న ఎల్ల బంధుల చూడగ ఏమో కృష్ణ దేహమంతయు వణకెను దాహమాయే గగురు పొడుచెను తను వెల్ల కదలనైతి. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం తెలుసుకుందాం. ఓ శ్రీకృష్ణ, యుద్ధానికే వచ్చినటువంటి ఈ బంధువులందరినీ చూస్తే నా అవయవాలన్నీ పట్టుతప్పేయి, దేహం నోరంతా ఎండిపోతోంది, ఒళ్ళంతా వణుకుతోంది, రోమాలు నిక్కుపొడుచుకున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది ఈ 30వ శ్లోకంలో చూద్దాం. గాంధీవం స్రంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ అవుతుందన్నమాట. పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. గాంధీవం అంటే ఈ నా యొక్క విలైనటువంటి గాంధీవం స్రంసతే జారిపోతోంది. ఎక్కడి నుంచి? హస్తాత్ నా చేతిలో నుంచి ఈ గాంధీవం జారిపోతోంది. త్వక్చ ఏవా అంటే చర్మం కూడా పరిదహ్యతే మండుతోంది. నచ శక్నోమి చేత కావడం లేదు. అవస్థాతుం ఏం చేత కావటం లేదు? స్థిరంగా ఉండటం చేత కావటం లేదు. అంటే నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. భ్రమతి ఇవచ భ్రమకి లోనవుతోంది. ఏంటి భ్రమకి లోనవుతోంది? మే నా మనస్సు, నా మనస్సు భ్రమకి లోనవుతోంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దీనిపైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. విల్లు గాంధీవం వేముకో నిలువదాయే మేన మంటగనుండెను మనసునందు భ్రమలు కలుగుచునున్నవి పట్టుదప్పే
నిలువ లేకుండనున్నాడ నీరజాక్ష. విల్లు గాంధీవంబేముకో నిలువదాయే, మేన మంటగ నుండెను మనసునందు భ్రమలు కలుగుచునున్నవి పట్టుదప్పే, నిలువ లేకుండనున్నాడ నీరజాక్ష. గాంధీవం నా చేతిలో జారిపోతోంది, చర్మం మండుతోంది, స్థిరంగా ఉండలేకపోతున్నాను, నా మనస్సంతా కూడా భ్రమకి లోనవుతోంది అని చెప్పేసి చెప్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి. ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. 31వ శ్లోకం నుంచి ఇంకా ఏం చెప్పాడన్న విషయాల్ని తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్వస్తి. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్, విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము శోకము లేక విష్ణు సాయుధ్యమును పొందుతారు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం అత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే, శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.